హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనము ఈ వారం లాస్ట్ వీక్ ఏం జరిగిందో మొత్తం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆల్మోస్ట్ మనకు 12 స్టేట్స్కి మనకు కర్వ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పింది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా కలిసి ఉన్నాయి. ఇంకా ఎస్పెషల్లీ గుజరాత్, మహారాష్ట్ర, బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కొన్ని స్టేట్స్ ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈసారి కొంచెం దాని తగ్గ పంటలు వేసుకోమని చెప్పింది ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కానీ, భారత వాతావరణ శాఖ వాళ్ళు కానీ, స్కైమేట్ వాళ్ళు కానీ ఈసారి కంపల్సరీ ఎల్లినో ఉంటుంది. సో దాని తగ్గ పంటలు వేసుకోరు. మ్యాక్సిమం వరి అడ్వాన్స్ వెళ్ళొద్దని చెప్తుర్రు. నెక్స్ట్ వచ్చేస్తే మిర్చి రేటు ఒకటి చేంజ్ అయ్యేటట్టుంది కరువు వల్ల. ఈసారి కరువు వచ్చింది కాబట్టి దానివల్ల ఈ వరి లాంటి పంటలకు వెళ్ళకుండా కొందరు చాలామంది మిర్చికి వెళ్దామని చూస్తున్నారని తెలిసింది. ఎందుకంటే మిర్చి గత సంవత్సరం ఆల్మోస్ట్ మిర్చికి మంచి రేటు తగిలింది, ఎండుమిర్చికి ఎస్పెషల్గా. సో ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు మిర్చి సీడ్స్కు బాగా డిమాండ్ వచ్చిందట. ఆల్మోస్ట్ అందరూ మిర్చికి వెళ్దామని చూస్తున్నారు. మనం లాస్ట్ రేట్ చూస్తే మనకు తేజ వచ్చేస్తే మనకు 19,000 నుంచి 19,500 దాకా నడిచింది. లో క్వాలిటీ వచ్చేస్తే 14 నుంచి 16,000 దాకా నడిచింది. సన్నాలు వచ్చేస్తే మనకు 15 నుంచి 24,000 దాకా నడిచింది. 341 వెరైటీ వచ్చేస్తే 17 నుంచి 22,000 దాకా నడిచింది. ఇంకోటి వేరే వచ్చేస్తే 12 నుంచి 22,000 దాకా నడిచింది. ఈ రేట్ ఉండేసరికి ఆల్మోస్ట్ కొంచెం బెస్ట్ రేట్ కాబట్టి అందరూ మిర్చికి వెళ్దామని చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ వీక్లో ఒక 3-4 రోజుల నుంచి దాదాపు ఆల్మోస్ట్ ఆంధ్ర సైడ్ స్టార్ట్ అయినాయి అనుకుంటా, ఒక 1 వీక్ ముందే. కాకపోతే ఇప్పుడు మనకు తెలంగాణ ఇప్పుడిప్పుడే మనకు 3 రోజుల నుంచి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్ ఎండింగ్ వస్తుంది, ఇప్పుడు జూలైలో స్టార్ట్ అవుతున్నాయి. సో దీని ఎఫెక్ట్ మనకు జస్ట్ ఇది అల్పపీన ఎఫెక్ట్ అయినా రేపు ఉంటుందని తెలవాల్సి ఉంది. మ్యాక్సిమం అయితే ఇప్పటికైతే లేదంటున్నారు. ఇంకోటి వర్షాలు ఎట్లుండేది రేపు తెలుస్తుంది. ఇప్పటికైతే ఆల్మోస్ట్ జూన్ కంప్లీట్ వచ్చింది. మనకు తెలంగాణ వచ్చేస్తే 32% దాకా కరువు వచ్చింది. ఇప్పటిదాకా తక్కువ వర్షపాతం నమోదైంది. ఇంకోటి మన ఈ గుజరాత్ 86% ఇంతకుముందు చెప్పినట్టు గుజరాత్, మహారాష్ట్ర టాప్లో ఉన్నాయి. చాలా తక్కువ వర్షపాతం వచ్చింది ఇక్కడ. ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఇప్పుడు మనకు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దాకా ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ భారీగా ఉంటుంది అంటున్నారు ఎల్నినో. సో ఇప్పటికైతే ఒక జూలై ఒకటే ఉంది మన చేతిలో. జూలైలో ఎట్లుంటుందో వర్షాలను బట్టి నెక్స్ట్ ఆగస్టు ఉంటుందా లేకపోతే అల్పపీడనాలు వస్తే వీళ్ళు చెప్పినట్టే ఉండదు వాతావరణం. అల్పపీడనాలు, తుఫాన్లు వస్తే కూడా మన వర్షాలు ఉండే ఛాయిస్ ఉంటుంది. అదొకటి మనకు రైతులకు ఆశ దాని మీద ఉంది. ఇప్పటికైతే మన దగ్గర 10% మాత్రమే పత్తి విత్తనాలు సాగు చేసి కొనుక్కోపోయారు. ఇంకా మన 90% మార్కెట్లో దుకాణదారులు ఉండిపోయిందని వాళ్ళు డీలర్లు చాలామంది టెన్షన్ పడుతున్నారు. నిన్నయాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొన్ని అయితే సేల్ అయ్యే ఛాయిస్ ఉంది. కానీ ఎంతైనా లాస్ట్ ఇయర్ అంతైతే ఉండకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత నొక్కి చెప్తుందంటే ఆటోమేటిక్గా కర్వ్ ఎఫెక్ట్ చాలా వరకు ఉండే ఛాయిస్ ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే జపాన్ వాళ్ళు మన ఈ మామిడికాయలు వద్దని చెప్పారు. మనకు తెలిసిందే విషయం, ఇది ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ వల్ల. కాకపోతే సింగపూర్ వాళ్ళు మాకు కావాలని చెప్పారు. సో ఆటోమేటిక్గా మనకు ఈ ఎఫెక్ట్ ఏం కనడకపోవచ్చు. ఈ జపాన్ కాకపోతే సింగపూర్కు మన ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛాయిస్ ఉంది. ఇది ఒకటి మామిడి రైతులకు హ్యాపీ న్యూసే. నెక్స్ట్ వచ్చేస్తే మొక్కజొన్న కొంచెం రేట్ అయితే కొంచెం రేట్ పెరిగింది నిన్న మొన్నటితో పోలిస్తే. గత 4 రోజులతో పోలిస్తే కొంచెం రేట్ పెరిగింది. ఆల్మోస్ట్ మొక్కలు అయిపోయి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అవసరం మార్కెట్లోకి ఇంకా మొక్కజొన్న అవసరం ఉంది కాబట్టి రేట్లు అయితే పెరుగుతున్నాయి. ఇది ఒకటి బెస్ట్ న్యూసే. నెక్స్ట్ ఒకటి మనకు ధాన్యం రేట్లు కూడా పెరుగుతున్నాయి. వడ్లది మనకు ఆల్మోస్ట్ మార్కెట్లో కంప్లీట్గా వచ్చింది. దాంతోపాటు సన్న బియ్యంకి రేట్లు పెరిగినాయి. మనకు మొన్నటి దాకా 40 నుంచి 45 దాకా ఉండే, ఇప్పుడు 50-60 రూపాయల దాకా కూడా కేజీ పోతున్నాయి. సన్న బియ్యం మంచిగా ఉంటే రేపు ఎట్లుంటే తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా నెక్స్ట్ సన్న బియ్యం ఏమని చెప్తున్నారు. కాకపోతే కరువు కూడా ఉండేసరికి ఈ రేట్ల ఎఫెక్ట్ కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే పిఎం కిసాన్, రైతు భరోసా, దీని మీద ఇప్పుడు పిఎం కిసాన్ ఆల్మోస్ట్ పిఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ ఆంధ్రాలో ఆల్మోస్ట్ పడ్డాయి అనుకుంటున్నాను అందరికీ. ఈ పిఎం కిసాన్ పైసలు 2,000 రూపాయలు ఆల్మోస్ట్ మన తెలంగాణ, ఇప్పుడు మన దేశం మొత్తం ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం అందరూ ఇది పడిపోయినాయి. నెక్స్ట్ రైతు భరోసా 30వ తారీఖు నుంచి వేస్తామంటున్నారు. ఇది మళ్ళీ ఎట్లుంటుందంటే సేమ్ లాస్ట్ లాగానే ఒకటో ఎకరం నుంచి స్టార్ట్ చేస్తూ అంటున్నారు. చూడాలి. ఆల్మోస్ట్ ఇది నాకు తెలిసి ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేస్తూ అంటున్నారు. లాస్ట్ ఇయర్ అట్లే అన్నారు. మెయిన్ విషయం ఏంటంటే ఇంకా మీరు దరఖాస్తు చేసుకోండి. దానికి ఫుల్ ప్రొసీజర్ ఏమేమి కావాలో దానికి మీకు కావాల్సిన పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు, మీ బ్యాంకు బుక్ ఏమేమి కావాలో తీసుకెళ్ళి మీ ఏఈఓని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. దానికి ముందే త్వరగా దరఖాస్తు చేసుకోండి. లేకపోతే తర్వాత ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ సారి కూడా పడకపోవచ్చు.
కొత్త వాళ్ళు జూలై 5 లోపు దరఖాస్తు చేసుకోండి, లేకపోతే తర్వాత దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయరు, తర్వాత వాళ్ళు ఇవ్వరు. అదొకటి గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే ఈసారి జూన్ 15 జూలై 15 లోపు పట్టాల్సిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. జూలై 5 వరకు అప్లై చేసుకోండి. లాస్ట్ మొన్న జూన్ 15 వరకు వచ్చిన వాళ్ళకే పట్టాకు ఎలిజిబుల్ ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అదొకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు చేసిన వాళ్ళు నెక్స్ట్ సారికి మిస్ కాకుండా ఉండనికే ఇదైతే మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ విషయం, ఈసారి సూపర్ ఎల్నినో కూడా సూపర్ ఎల్నినో అంటున్నారు. సో దానికి తగ్గట్టే పంటలు వేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు వర్షాధారం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఇదొకటి సో సూపర్ ఎల్నినో దానికి తగ్గట్టుగానే మీరు పంటలు వేసుకునే ప్రయత్నం చేయండి. వర్షాధారం ఉన్న వాళ్ళు దానికి తగ్గట్టు చూడండి. ఎందుకంటే ఈసారి వర్షాలు మన కాలువల ద్వారా చెన్నీళ్ళు కూడా తగ్గే ఛాయిస్ ఉంది. అదొకటి గుర్తుంచుకొని దాని దగ్గర పంటలు వేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇన్స్టాలో పోస్టులు కూడా చేస్తున్నాం, దానికి ఫాలో కూడా కొట్టండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ అగ్రి వీక్ రెగ్యులర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. దాంతోపాటు ఈ నెలలో ఏం జరిగిందో ఆ వ్యవసాయం సంబంధించిన ఒక వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తా, మెయిన్ విషయాలతోటి. ఇంకా మనం డైలీ వీడియోస్ పెడుతున్నాం, మామిడి దాని ధరలకు సంబంధించినవి చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.